హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ కొంతమంది జీవితంలో ఏమనుకుంటారంటే నాకు డబ్బు లేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఏం యూజ్ లేదు, చాలా బాధపడుతూ ఉంటారమ్మా. వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్కి వెళ్ళిపోతూ వాళ్ళు ఏం చేయలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటారు? ముందు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. నువ్వు అన్నావు కదా డిప్రెషన్ అని చెప్పేసి, డిప్రెషన్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి. వాళ్ళు రావాలంటే ఏం చేయాలి అంటే, నేను అసమర్థులు ఎప్పుడు నాకేం లేదు, నేనేం చేయలేను, నా దగ్గర ఇది లేదు అది లేదు అనుకోవడం అనేది ఒక అసమర్థత నుంచి బయటికి రావాలి. అంటే నేను ఏమి చెయ్యలేను, ఎప్పుడు ఎదుటి డబ్బు లేదు అని అంటే నువ్వు సంపాదించే శక్తి ఉంది కదా, తెలివి ఉంది కదా, ఎందుకు నువ్వు అందులో ముందుకెళ్ళలేవు? నాకు లేదు అని కూర్చొని ఏడ్చేదానికంటే ఏదో చెయ్యాలి ముందుకు అని నువ్వు ముందుకు వస్తావో నీలో ఉండే డిప్రెషన్ పోతుంది, ఇవన్నీ పోతాయి. నీకు నువ్వే నిలబడతావు. అసలు ముందు ఎప్పుడు మనమే నిలబడాల. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, వాడు వచ్చి డబ్బు ఇస్తాడు, ఎంత ఇస్తాడు, ఎన్నాళ్ళు ఇస్తాడు? నువ్వు కూర్చొని తింటావు అంటే ఏమవుతావు నువ్వు? అది కాదు కదా, ఒక లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు సంపాదించే వయసు వచ్చింది, ఆ టైం వచ్చింది అని అన్నప్పుడు నీ అంతకు నువ్వు లేచి నిలబడి నువ్వు ఏ రకంగా నువ్వు చేయగలుగుతావు, ఉద్యోగం చేయగలుగుతావా, బిజినెస్ చేయగలుగుతావా, ఏం చేయగలుగుతావు అని నువ్వు నిర్ణయించుకొని నువ్వు మొదలు పెట్టాలి. కానీ నా దగ్గర డబ్బు లేదు అంటే ఎవరు వచ్చి డబ్బులు ఇవ్వరు. ఎవరు సపోర్ట్ టీం సపోర్ట్, నీకు నువ్వే సపోర్ట్. నీలో ఉండే మనిషి అదే మనసు, అదే నీకు సపోర్ట్. ఆ మనసును నువ్వు గట్టి చేసుకో, అదే సపోర్ట్ నీకు సలహాలు ఇస్తుంది. ఎవరో వచ్చే సలహాలు, నీ 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 పద్ధతులు, నీ ఆలోచనలు తెలియని వాడు ఎవడో ఏదో సలహా ఇస్తాడు. అది రాంగ్ కావచ్చు, ఇంకో రకంగా పోవచ్చు. నీకు తెలుసు కదా నువ్వు ఏం చేయగలుగుతావు అనేది. ఇప్పుడు ఒక రాయి ఉంది, ఇంత రాయి ఉంది, ఆ రాయి మనం ఎత్తగలనా లేదనేది నీకు తెలియాల. ఆడెవడో వచ్చింది గుండె తీసుకొచ్చి నువ్వు ఎత్తురా అంటే నువ్వు ఎత్తుతావా? ఎత్తలేవు కదా. నువ్వు ఎంత చేయగలుగుతావో అంత నీ శక్తి నీకు తెలుసు, నీలో ఉండే జ్ఞానం నీకు తెలుసు, నువ్వు ఏం చేయగలుగుతావు అనేది కూడా నీకు తెలుసు. తెలిసినప్పుడు అలా కూర్చొని నువ్వు ఏడిస్తే ఏమొస్తుంది? ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతావు. నేను ఎవరు చేయబట్టుకొని పైకి లాగరు. నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి, నీ మనసు నువ్వు స్థిరపెట్టుకోవాలి, నువ్వు ఆలోచించుకోవాలి నేను ఏం చేయగలుగుతాను అనేసి. అప్పుడు నువ్వు నీ ఇది చూసి ఎవరైనా ముందుకు వస్తారు, నీ మీద నమ్మకంతో. ఇది చేయగలుగుతాడు కాబట్టి ఈ దారిన వెళ్ళినాను. ఇది సాయం చేసే వాళ్ళు ఉంటారు, ఉండరని ఏమి ఉండరు. కానీ నీలో ఆ కుంగుబాటు ఉండుకొని నీ కళ్ళు కనపడరు లేదంతే. ఎవరు ఏముంది ఇక్కడ, ఏం లేదు, ఎవరు చెయ్యరు, ఎవరు రారు అంటే నువ్వు ఎక్కువ పడిపోయి నన్ను ఎవరు ఎత్తడం లేదు అని నువ్వు బాధపడుతున్నావు. అది కాదు కదా. నీ మనసుకు నువ్వు ఏం ఆలోచించుకో. ఫస్ట్ నువ్వు ఏం చదివావా, చదవలేదా, నువ్వు ఉద్యోగం చేయగలుగుతావా, ఏం చేయగలుగుతావా నువ్వు నిర్ణయించుకొని నీకు ఇష్టమైన పని చెయ్యి. ఎవరో చెప్పిన పని నీకు ఇష్టం కాదు, అది నువ్వు చేయలేకపోవచ్చు కూడా. నీకు తెలుసు మనసుకు నువ్వు ఏం చేయగలుగుతావు అనేది. అది కూడా ఇష్టంతో చేసే ఏ పని కూడా మనకు కష్టమే అనిపించదు. ముందుకెళ్ళిపోతాం చేయడానికి కూడాను. దానికి శక్తి, వయసు ఏది ఉండదు. ఇప్పుడు నన్ను అంటారు చాలా మంది, నేను ఆలోచించుకుంటా ఉంటా. ఎవరన్నా వచ్చినా నేను చేసే వర్క్ ఇంకా ఇది చేద్దాం అది చేద్దాం అంటే, మీరు ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ముందుకెళ్తారు అంటే ఆడ పొగిడిన దానికి నాకు కోపం వస్తుంది ఈ వయసు అనేటప్పటికి. వయసు ఎందుకు, నీకు పని ఏంటి అసలు? ఇక్కడ ఈ మనసు నేను చేస్తోంది, నాకు అదంతా ఉత్సాహాన్ని ఇస్తోంది మనసు. నేను ఏం చేయగలుగుతాను అనేది నాకు చెప్తోంది మనసు. నేను ముందుకెళ్ళిపోతున్నా. నాకు అదే 1000 ఏనుగుల బలంలాగా వస్తుంది. అబ్బా నువ్వు ఈ వయసులో భలే చేస్తున్నావమ్మా. ఆ వయసు అనేది ఎందుకు తీసుకొస్తాడు నాకు అర్థం కాదు. అది పొగిడినట్లే ఉంటది, మళ్ళా కిందికి లాగినట్లే ఉంటది. నా అదే అంటే అసలు వయసును తీసుకొచ్చి పెట్టకండి ఎవరి దగ్గర మీరు. అసలు నీకు వయసుతో పని ఏంటి అసలు? ముందు అసమర్థత ఉన్నప్పుడు వాడు వయసులో 20 ఏళ్ళు ఉన్నా కూడా వాడికి 60-70 ఏళ్ళ వయసులాగే వస్తాడు. ఎందుకంటే వాడికి చేతగాక. నీకు 60-70 ఏళ్ళు ఉన్నా కూడా సమర్థం ఉంది, చెయ్యాలని ఒక అంబిషన్ ఉంది, ముందుకు చెయ్యాలని వెళ్ళిన వాళ్ళకి వయసు అడ్డం రాదు. అది అంతే. కాబట్టి నువ్వు అది కావాలా ఇది కావాలని అనద్దు. ఎవరిని కూడా వయసు కూడా నేను చెప్పాల్సింది ఏమని అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇట్లా మీడియా ద్వారా చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాదా. నాకు ఎప్పుడు ఎక్కడిపోయినా కూడా అందరూ ఈ వయసులో నువ్వు భలే చేస్తున్నావమ్మా అంటారు. నేను ఎట్లా మానిపించాలా ఇది అనుకున్నా. నేను చాలా బాగా చేస్తున్నారమ్మా మీరంటే పోయే కదా.
పదే పదే గుర్తు పదే పదే గుర్తు నాకు ఇంకా ఏమనిపిస్తుంది అంటే నిజమేనా, నేను ఇంకా వయసు బాగా ఎక్కువ ఉందా, నాకు ముసలిదాన్ని అయిపోయానా. నా కొడుకుని అడిగిన రాత్రి, మరి నేను ముసలిదాన్ని లాగా కనిపిస్తానా, లేదమ్మా అంటున్నాడు వాడు. అవునంటాడు, నేను ఆడ కొడతాను, లేదమ్మా అంటున్నాడు అన్న. నిజంగా నన్ను ఇట్లా అంటాను ఎందుకు బయటికి పోతే నన్ను అని చెప్పి అంటే వాడు ఏమన్నాడు తెలుసా, 20 ఏళ్ళు వాళ్ళు చేసే పనులు నువ్వు 60 ఏళ్లలో చేస్తున్నావు కదా, అది పొగుడుతున్నారు వాళ్ళు, నువ్వు ఎందుకు అట్లా అనుకుంటావు అని చెప్తున్నాడు అన్నమాట. అట్లాగా ఏది మనకు ఉత్సాహము అది మన సమర్థత ఉన్నప్పుడు వయసు అడ్డం రాదు, ఏది డబ్బు లేదనేది కూడా తెలవదు. చేతితో రూపాయితోటి కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. చేతిలో ఒక రూపాయి ఎవరో ఇట్లా కూర్చొని ఉంటే, ఒక రూపాయి ఎవరో వీడు డబ్బులు లేవు, ఒక రూపాయి ఎవడో వేసేసిపోతే ఆ రూపాయిని పట్టుకొని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఇప్పుడు ఎవరు మన రజనీకాంత్ గారు ఒక సినిమాలో చూపిస్తారు, ఒక రూపాయి వేస్తే ఆయన, అంటే సినిమానే కాదు, ఇప్పుడు ఆయన ఏ రకంగా ఉన్నారు, కండక్టర్ ఆయన బెంగళూరులో, ఇక్కడ ఆయన ఒక బస్ కండక్టర్. ఆయన ఈ రోజు ఏ స్టేజ్ లో ఉన్నారు ఆయన, నాకేం చేత కాదని కూర్చొని ఉంటే అట్టనే ఉండేవారు, కండక్టర్ గారు రిటైర్డ్ అయిపోయేవాడు ఆయన. అట్లాగా మనిషి ఎప్పుడు కూడాను నిరుత్సాహపడద్దు, ఉత్సాహం తెచ్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి అంతే. ఏ పని చేసినా మనం మన మంచిగా అనుకోవాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ధైర్యం తెచ్చుకొని, అంతే రాదా. నిజమే అమ్మా, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, అసలు ఎవరి మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. ఎవ్వరు ఏమీ చూడరు, ఏమీ చెయ్యరు. ఇప్పుడున్న లైఫ్ లో అయితే ఎవరి లైఫ్ వాళ్ళదే, అందరూ సెల్ఫిష్ గానే ఉంటారు. పక్క వాడిని పట్టించుకొని దాన్ని తీసుకెళ్లేంత టైం ఎవరికి లేదు, ఎవరి స్వార్థం వాళ్ళది అయిపోయింది. కాబట్టి మన బతుకు మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోవడమే. వాళ్ళు రావాలి తోడు, నేను చెయ్యాలి, అసలు ఫస్ట్ మనం ఈ పని చెయ్యలేము అని ఎప్పుడు మనసులో పిరికిదనం ఆవహిస్తుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏది లెక్క చెయ్యొద్దు, నేను చేసే పని మంచిది, ఇది 10 మందికి ఉపయోగపడుతుంది అని ఎప్పుడు నువ్వు ముందుకెళ్తావో, ఎంత బలవంతుడు వచ్చి నేను ఎవడో ఏం చేయలేడు. అది గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళిపోవాలి. సో మనం అనుకుంటే ఏమైనా సాధిస్తామండి. ఇది లేదు అది లేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం ఏమీ చెయ్యలేం. మన దగ్గర అన్ని ఉన్నాయి, నేను అన్ని చేయగలను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంత పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా చిన్న స్థాయి నుంచి ఈ రోజు వచ్చి వాళ్ళ తరతరాలు బాగా ఒక స్థాయికి వచ్చినారు అంటే వాళ్ళు అంతే కదా. ఇప్పుడు రామోజీ గారు ఆయన బట్టలు సైకిల్ మీద బట్టలు పెట్టుకొని వెళ్ళి ఆ బట్టలు అమ్మేవారంట. ఆయన ఎన్ని కష్ట పిక్కిల్స్ చేయడము అమ్మడం, ఆ స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఆయన ఏ స్థాయికి వెళ్ళారు, ఆయన ఏమైనా ఉన్నారా ఇప్పుడు? లేరు. వాళ్ళ తరం వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు ఆయన చేసిన దానికి. ఇట్లా చాలా మంది ఉన్నారు, ఆయననే కాదు ఎంతో మంది కృషి దాని వెనకంబడి ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళంతా ఈ రోజు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళ వెనకల ఇవన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళు కారు కదా అది. సో నిజంగా అండి, అందుకే ఎవరి కోసం ఎదురు చూడకండి. ఎవరు వస్తారు ఏదో చేస్తారు, మనకు సపోర్ట్ లేదు, ఉండదు కూడా. సో వాటి గురించి అంతా పక్కన పెట్టేసి మనం ఏం చేయగలం, మనలో ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని బయట పెట్టండి. ఖచ్చితంగా మీరు కూడా లైఫ్ లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అమ్మా.